ఎండలు మండిపోవడంతో వేడికి పబ్లిక్ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండ ప్రభావం మనుషులతో పాటు పెంపుడు జంతువులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పెట్స్కి కూడా ఈ హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. వేసవి తీవ్రత పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కుక్కలు, పిల్లులు, పక్షులు, ఇతర పెంపుడు జంతువులు వేడికి గురై హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఆహార సమస్యల బారిన పడుతున్నాయి. ఎక్కువగా శ్వాస తీసుకోవడం, అలసట, నీరసంగా ఉండడం, అధికంగా నీరు తాగడం లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి. డీహైడ్రేషన్ సమస్య రాకుండా తరచుగా నీరిచ్చి చల్లటి ప్రదేశంలో ఉంచడం చాలా అవసరమని సూచిస్తున్నారు డాక్టర్లు. పెట్స్లో ప్రధానంగా వచ్చే అనారోగ్య సమస్యలు హీట్ స్ట్రోక్. ఎక్కువ వేడితో బాడీ టెంపరేచర్ పెరిగి చర్మం ఎర్రబడుతుంది. తగినన్ని నీళ్లు అందక చర్మం పొడిబారుతుంది. రోజులో చాలా సమయం అలసటగా, నీరసంగా కనిపిస్తాయంటున్నారు డాక్టర్లు. కలుషిత నీరు తాగడం, బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. వేసవిలో ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో ఎక్కువ చెమటలు వచ్చి చర్మ వ్యాధుల బారిన పడతాయంటున్నారు డాక్టర్స్. సమ్మర్లో మేజర్ ప్రాబ్లం ఏమి అంటే వాటికి వాటర్ కానీ అది అందుబాటులో లేక డిహైడ్రేషన్ గురవుతూ ఉంటుంది. దాంతో అవి వీక్నెస్ కానీ, ఇమ్యూనిటీ తగ్గి కానీ అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎస్పెషల్లీ మీ పెట్స్ ఏమైనా ఉన్నట్టు అయ్యేది ఉంటే దానికి కావలసిన వాటర్ కానీ, లేక సమ్మర్లో అయినట్టు వాటర్లో కొద్ది బాగా ఎలక్ట్రాల్ ఇవ్వడం కానీ, కూలర్ కింద కానీ లేక ఏసీ కింద కానీ ఉండే పెట్స్ ఉంటవి. కనుక అట్లాంటివి ఉన్నట్టు అయ్యేది ఉంటే మీరు కొద్దిగా ఇబ్బంది పడ్డా వీటిని కూల్ టెంపరేచర్లో ఉండనియాల్సి వస్తుంది. పెరిగిన ఎండలకు యజమానులు పెంపుడు జంతువులపై జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. తాజా నీరు అందించడంతో పాటు చల్లటి వాతావరణంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు వెటర్నరీ డాక్టర్లు. సమయానికి తేలికపాటి ఆహారం ఇవ్వాలన్నారు. మధ్యాహ్నం సమయంలో పెట్స్ని వాకింగ్కు తీసుకొని వెళ్లొద్దంటున్నారు డాక్టర్లు. సమ్మర్లో మెయిన్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ అవి నోట్లో నుంచి చొంగ కారడము అట్లాంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటుంది. అట్లాంటిది ఉన్నట్టు ఖచ్చితంగా దానికి ఒక ఫ్రెష్ వాటర్ ఎక్కువ అంటే క్వాంటిటీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ క్యాట్స్ చూసినట్టు అవన్నీ డ్రై ఫుడ్స్ తింటూ ఉంటుంది. అట్లాంటప్పుడు పెట్టే ఫుడ్లు కానీ అట్లాంటిది వెట్ ఫుడ్ అంటే వాటర్ కానీ, మిల్క్ కానీ అట్లా యాడ్ చేసి ఇచ్చినట్టు అయ్యేది ఉంటే వీటికి ఎస్పెషల్లీ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ అట్లాంటి ఏదైనా వామిటింగ్స్, మోషన్స్ ఉండే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. అవి అలర్ట్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ముఖ్యంగా వాటికి కావాల్సిన వాటర్ కానీ లేకపోతే వాటికి కావాల్సిన కూలింగ్ టెంపరేచర్ కానీ ప్రొవైడ్ చేస్తే ఇవన్నిటిలోకి వెళ్ళి దూరంగా ఉండవచ్చు. స్ట్రీట్ డాగ్స్ కోసం కాలనీలో నీరు అందించాలని సూచిస్తున్నారు వెటర్నరీ డాక్టర్లు. కుక్కలకు నీళ్లు దొరకకపోతే కరిచే అవకాశాలున్నాయంటున్నారు.